నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 17వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. ఈ రోజు ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి తిథి రాత్రి 9:02 వరకు, తదుపరి ద్వాదశి తిథి. అనురాధ నక్షత్రం రాత్రి 3:13 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. శుభం యోగం ఉదయం 7:05 వరకు, తదుపరి శుక్ల యోగం. వాణిజ్యకరణం ఉదయం 8:53 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 9:02 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 6:24 నుండి 8:04 వరకు. అమృతకాలం సాయంత్రం 4:23 నుండి 6:03 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:54, చంద్రోదయం మధ్యాహ్నం 3:13, చంద్రాస్తమయం రాత్రి 2:28. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 2 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:44 నుండి 12:22 వరకు. యమగండం ఉదయం 7:29 నుండి 9:07 వరకు. ఈ రోజు దేవసేని ఏకాదశి. ఈ ఏకాదశినే పద్మ ఏకాదశి అని, ఆషాఢ ఏకాదశి అని, హరిసేన ఏకాదశి అని, దేవ్పోది ఏకాదశి అని కూడా పిలుస్తారు. తెలుగు ప్రజలు తొలి ఏకాదశి పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. భవిష్యోత్తర పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించారట. ఒక సందర్భంలో దేశంలో కొన్ని సంవత్సరాల పాటు కరువు కాటకాలు ఏర్పడ్డాయని, వర్షాలను ఎలా కురిపించాలో అర్థం కాక ఆ దేశ రాజుగారు మదన పడుతున్న సమయంలో ఆంగిరస మహాముని ఆ రాజుగారిని ఈ ఏకాదశి వ్రతం ఆచరించమని సలహా ఇచ్చారట. రాజుగారి ఈ వ్రతం ఆచరించడంతో విష్ణుమూర్తి కృపతో దేశంలో వర్షాలు పడి కరువు కాటకాలు తొలగిపోయాయని కథనం. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి క్షీరసాగరంలో ఆది శేషుడిపై నిద్రకు ఉపక్రమిస్తారు అని, ఈ ఏకాదశికి దేవసేని ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఏకాదశి రోజు నిద్రకు ఉపక్రమించిన విష్ణుమూర్తి 4 నెలల పాటు నిద్రావస్థలో ఉండి కార్తీక శుక్లపక్ష ఏకాదశి రోజు మేల్కొంటారు అని పురాణ కథనం. అందువలన ఈ 4 నెలల వర్షాకాలంలో భక్తులు ప్రత్యేక దీక్ష చేస్తారు. దీనినే చాతుర్మాస్య దీక్ష అని అంటారు. ఈ రోజు నుండి చాతుర్మాస్య వ్రతం ఆరంభమవుతుంది. ఈ రోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:28 వరకు ఉంటుంది. రేపటి నుండి శాఖావర్జం ప్రారంభమవుతున్న కారణంగా పారణ భోజనంలో కూరగాయలతో చేసిన వంటకాలు తినకూడదు. కేవలం పప్పు, పెరుగుతో చేసిన పదార్థాలను మాత్రమే పారణ భోజనంలో వినియోగించాలి. ఈ రోజు నుండి గౌరీ వ్రతం ప్రారంభమవుతుంది. గుజరాత్ ప్రాంతంలో ఈ వ్రతాన్ని మొరాకత్ వ్రతం పేరుతో జరుపుకుంటారు. పెళ్లి కాని ఆడపిల్లలు తమకు మంచి భర్త లభించాలి అని కోరుకుంటూ ఈ రోజు నుండి 5 రోజుల పాటు ప్రతిరోజు పగటిపూట ఉపవాసం ఉండి గౌరీదేవి పూజ చేస్తారు. ఆషాఢ పూర్ణిమ రోజు వ్రత ఉద్యాపన చేస్తారు. పురి జగన్నాథ పునర్యాత్ర అనంతరం ఈ రోజు జగన్నాథుడు తిరిగి తన స్థిర దేవాలయానికి చేరుకుంటారు. ఈ రోజు కొన్ని ప్రాంతాలలో గోపద్మనాభ వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా గోవులను పూజించి నారాయణ రూపంగా భావించి ప్రత్యేక ఆహార పదార్థాలను ఆవుల చేత తినిపిస్తారు. బుధవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు ఈ రోజు సూర్యోదయం నుండి రాత్రి 3:13 వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.